ఒకప్పుడు 10 లక్షల రూపాయలు మన సేవింగ్స్ అకౌంట్ లో ఉంటే అదేదో పెద్ద అమౌంట్ లో ఉండేదండి. అలాగే ఎంత డ్యూరేషన్ కి మనం ఎస్ఐపి చేయాలి, ఏ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్ వస్తుంది, మన హిస్టారికల్ డేటా ఏం చెప్తుంది అంటే మీకు 11,000 రూపీస్ మీకు సెకండ్ ఇయర్ వచ్చినప్పటికి రిటర్న్ వచ్చిందనమాట. ఒక పర్సన్ 6,000 రూపీస్, సెకండ్ పర్సన్ 15,000 రూపీస్, థర్డ్ పర్సన్ 20,000 రూపీస్ మనం అనుకున్న 1 crore టార్గెట్ రీచ్ అవ్వగలుగుతాం. పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్, కోటక్ ఫ్లెక్సీ క్యాప్. హలో, మనం వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అని మనం చాలా సార్లు చాలా వీడియోస్ లో అనుకున్నాం కదా. ఒకప్పుడు 10 లక్షల రూపాయలు మన సేవింగ్స్ అకౌంట్ లో ఉంటే అదేదో పెద్ద అమౌంట్ లో ఉండేదండి. కానీ ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు 1 కోటి రూపాయలు సంపాదించుకోవాలి అన్నది మినిమం టార్గెట్ గా పెట్టుకుని ఉన్నారు. ఆ 1 కోటి రూపాయలు సంపాదించడం అంత డిఫికల్టా? నన్ను అడిగితే సరిగ్గా ప్లాన్ చేసుకుంటే, ప్రాపర్ గా ఒక ప్లాన్ ప్రకారం, ఒక స్ట్రాటజీ ప్రకారం మనం ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసి దానికి కావాల్సినంత టైం ఇస్తే అది అంత డిఫికల్ట్ ఏం కాదండి. సింపుల్ శాలరీ ఉండేవాళ్ళు కూడా ఒక సిస్టమాటిక్ ప్లాన్ ప్రకారం వాళ్ళు సేవింగ్స్ చేసుకుంటే వాళ్ళు అనుకున్న 1 కోటి రూపాయల టార్గెట్ వాళ్ళు రీచ్ అయిపోవచ్చు. ఈ రోజు వీడియోలో మనం ఎంత ఎస్ఐపి చేయాలి అంటే 5,000, 10,000, 15,000 ఇలా, అలాగే ఎంత డ్యూరేషన్ కి మనం ఎస్ఐపి చేయాలి అంటే 5 years, 10 years, 15 years ఇలా, ఎంత డ్యూరేషన్ కి, ఎలాంటి ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. లైక్ మ్యూచువల్ ఫండ్స్ లో మనకి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఉంటాయి, మల్టీ క్యాప్ ఫండ్స్ ఉంటాయి, లార్జ్ మిడ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి. ఏ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్ వస్తుంది, మన హిస్టారికల్ డేటా ఏం చెప్తుంది, ఎంత అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేసిన దానికి ఎంత రిటర్న్ మనకు వస్తే మనం అనుకున్న 1 కోటి రూపాయలు మన టార్గెట్ మనం రీచ్ అవ్వగలుగుతాం. ఇలాంటి డీటెయిల్డ్ గా ప్రతి ఒక్క విషయం మనం మాట్లాడుకుందామండి. నేను మళ్ళీ మీ అందరికీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను, నేను రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ పేర్లు కూడా చెప్తాను. అవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అన్న విషయాలు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇది కేవలం అవైలబుల్ గా ఉన్న డేటాను తీసుకుని ఎడ్యుకేషన్ పర్పస్ కోసం నేను మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. దీన్ని బై అండ్ సెల్ రికమెండేషన్ కింద మీరు తీసుకోకూడదు. అలానే పాస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్యూచర్ రిటర్న్స్ ని గ్యారంటీ ఇవ్వదు. మనం బేసిక్స్ ఆఫ్ ఎస్ఐపిస్ గురించి ఆల్రెడీ ఒక 2 వీడియోలు చేసుకున్నామండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అసలు ఎస్ఐపి అంటే ఏంటో తెలీదు, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలీదు అనుకునే వాళ్ళు ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూస్తే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనం ఎర్నింగ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు 1 crore మన టార్గెట్ అని మనం అనుకున్నప్పుడు మనం కొన్ని విషయాలు క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, సిఏజిఆర్ అంటే ఏంటి? కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అంటే మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ ప్రతి సంవత్సరం ఒకేలాగా రిటర్న్ ఇవ్వదు కదా. ఒక సంవత్సరం 10% వస్తే, ఒక సంవత్సరం 5% వస్తే, ఒక సంవత్సరం మార్కెట్ బాగా పర్ఫామ్ చేస్తే 25% రావచ్చు. ఈ సిఏజిఆర్ అంటే ఏంటంటే మనకు వచ్చే యావరేజ్ రిటర్న్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం విత్ కాంపౌండింగ్ ఎఫెక్ట్. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఇయర్ లో 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, దాని మీద మీకు 10% రిటర్న్ వచ్చింది అనుకోండి, అంటే 10,000 వచ్చినట్టు కదా. సెకండ్ ఇయర్ కూడా మీకు 10% రిటర్న్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 10%, కాబట్టి మీ యావరేజ్ రిటర్న్ 10% అవ్వదు. ఫస్ట్ ఇయర్ 10%, కానీ సెకండ్ ఇయర్ వచ్చినప్పటికీ మీకు వచ్చిన రిటర్న్ అమౌంట్ ఆఫ్ 10,000 ఉంది కదా, దాని మీద కూడా రిటర్న్ వస్తుంది కదా. సో సెకండ్ ఇయర్ అయినప్పటికీ 10% మీ రిటర్న్ అంటే 1,10,000 మీద మీకు రిటర్న్ వస్తుంది అని, అంటే మీకు 11,000 రూపీస్ మీకు సెకండ్ ఇయర్ వచ్చినప్పటికి రిటర్న్ వచ్చింది అనమాట. సో సిఏజిఆర్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందంటే మీకు వచ్చే యావరేజ్ రిటర్న్స్ తో పాటు అది కాంపౌండ్ అయిన అమౌంట్ ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటది. అందుకే మనం ఎప్పుడు అనుకుంటామండి, కాంపౌండింగ్ ఇస్ అ మ్యాజిక్ అని. ఉత్తమ మన ప్రిన్సిపల్ అమౌంట్ మీదే కాకుండా మన రిటర్న్స్ మీద కూడా మనకి రిటర్న్ వస్తుంది కాబట్టి సఫిషియంట్ టైం ఇస్తే అది మ్యాజిక్ లా పనిచేస్తుంది అని మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం కదా. సో సిఏజిఆర్ అంటే మీకు క్లారిటీ వచ్చింది కదా. మనం అనుకున్న 1 crore టార్గెట్ మనం రీచ్ అవ్వాలంటే మనం ఎంత అమౌంట్ ఎస్ఐపి చేస్తే, ఎంత డ్యూరేషన్ పాటు మనం ఎస్ఐపిస్ చేస్తుంటే, ఎంత సిఏజిఆర్ వస్తే మన టార్గెట్ మనం రీచ్ అవుతాం అన్నది క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు చూద్దామండి. మనం ఒక 3 సినారియోస్ తీసుకుందాం. ఒక పర్సన్ 6,000 రూపీస్, సెకండ్ పర్సన్ 15,000 రూపీస్, థర్డ్ పర్సన్ 20,000 రూపీస్ ఎస్ఐపిస్ చేస్తున్నారు అని అనుకుందాం. ఫస్ట్ పర్సన్ 6,000 రూపీస్ ఎస్ఐపి చేసే పర్సన్ సే ఫర్ ఎగ్జాంపుల్ 10% సిఏజిఆర్ వచ్చింది అనుకోండి.
కోటి రూపాయలు టార్గెట్ రీచ్ అవడానికి 27 సంవత్సరాలు పడుతుంది. అదే 12% సిఏజిఆర్ వస్తే 24 ఇయర్స్ పడుతుంది. 15% సిఏజిఆర్ అయితే 21 ఇయర్స్ పడుతుంది. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన రిటర్న్స్ పెరగటం కొంచెమే పెరిగినా మనకి డ్యూరేషన్ లో చాలా డిఫరెన్స్ వస్తుంది. 10% కి 27 ఏళ్లు పట్టింది, 15% కి 21 ఇయర్స్ లోనే మన టార్గెట్ మనం రీచ్ అవుతున్నాం. అంటే 6 ఇయర్స్ సేవ్ అయినట్టే కదా. సినారియో 2లో 15,000 రూపీస్ ఎస్ఐపి చేస్తుంటే 10% సిఏజిఆర్ వచ్చిన వాళ్ళకి 22 ఇయర్స్ పడితే 12% సిఏజిఆర్ వచ్చిన వాళ్ళకి 19 ఇయర్స్, 15% సిఏజిఆర్ వచ్చిన వాళ్ళకి 17 ఇయర్స్ డ్యూరేషన్ పడుతుంది. సో అగైన్ సినారియో 1, సినారియో 2 మనం డిఫరెన్స్ చూస్తే మన ఎస్ఐపి అమౌంట్ ఎక్కువగా ఉంటే ఆబ్వియస్లీ మనకు నెంబర్ ఆఫ్ ఇయర్స్ డ్రాస్టికల్ గా తగ్గిపోతుంది. సినారియో 3, 20,000 ఎస్ఐపి చేసే పర్సన్ కి 10% సిఏజిఆర్ వస్తే 21 ఇయర్స్ పడుతుంది. 12% సిఏజిఆర్ వస్తే 17 ఇయర్స్ పడుతుంది. అలాగే 15% సిఏజిఆర్ వస్తే నియర్లీ 15 ఇయర్స్ లో మనం అనుకున్న 1 crore టార్గెట్ రీచ్ అవ్వగలుగుతాం. మీరు క్లియర్ గా గమనించగలిగితే 15,000 రూపీస్ ఎస్ఐపి చేస్తున్న పర్సన్ కి 20,000 రూపీస్ ఎస్ఐపి చేస్తున్న పర్సన్ కి ఒకసారి 15 ఇయర్స్ డ్యూరేషన్ క్రాస్ అయిన తర్వాత మీకు పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద గ్రోత్ మనకు వచ్చేది కాంపౌండింగ్ నుంచి, జస్ట్ మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కాదు. మనం డిస్కస్ చేసుకున్న ఈ సినారియోసే కాకుండా మీ కంఫర్ట్ ప్రకారం మీరు ఎంత ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారు, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్ మీకు ఎంత రిటర్న్ వస్తుంది అన్న ఐడియా మీకుంటే మీ ఓన్ గా ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్నది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి. మీరు గూగుల్లోకి వెళ్ళి ఎస్ఐపి క్యాలిక్యులేటర్ అని టైప్ చేయండి. ఎస్ఐపి క్యాలిక్యులేటర్ మీకు వస్తుంది. అక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న రిటర్న్స్ మెన్షన్ చేస్తే మీకు క్లియర్ గా మీ టార్గెట్ మీరు రీచ్ అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్న విషయం తెలుస్తుంది. బికాస్ కొంతమంది 2,000 రూపీస్ ఎస్ఐపి చేయొచ్చు, కొంతమంది 25,000 రూపీస్ ఎస్ఐపి చేయొచ్చు కదా. సో మీ క్యాలిక్యులేషన్ మీ ఓన్ గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది, మనకి సిఏజిఆర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఎంత అమౌంట్ అయితే ఎంత డ్యూరేషన్ అయితే మన టార్గెట్ మనకు వస్తుంది అన్నది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రియలిస్టిక్ నెంబర్స్ గురించి మనం మాట్లాడదాం. హిస్టారికల్ గా ఇండియాలో లాంగ్ టర్మ్ డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని అప్రాక్సిమేట్ గా 10 to 14% రిటర్న్ ఇచ్చిందండి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇది ఎవ్రీ ఇయర్ రిటర్న్ కాదు, ఇది గ్యారంటీడ్ రిటర్న్స్ కాదు, కానీ లాంగర్ డ్యూరేషన్ లో హోల్డ్ చేసిన వాళ్ళకి వచ్చిన రిటర్న్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో మనం రియలిస్టిక్ గా ప్లాన్ చేసుకోవాలంటే మనం యావరేజ్ 12% రిటర్న్ వస్తుంది అనుకునేది ఈజ్ అ రియలిస్టిక్ నెంబర్. కానీ మనకి యావరేజ్ 25% రిటర్న్ వస్తుంది అనుకునేది రియలిస్టిక్ నెంబర్ కాదు. అలాంటి రిటర్న్స్ ఆర్ వెరీ అన్రియలిస్టిక్ అండ్ ఇట్ కమ్స్ విత్ అ లాట్ ఆఫ్ రిస్క్. మీకు రిటర్న్ పర్సంటేజ్ పెరిగిన కొద్దీ మీకు రిస్క్ కూడా పెరుగుతుంది అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా టార్గెట్ పెట్టుకున్నప్పుడు మనం సేఫ్ గా మన టార్గెట్ ఎలా రీచ్ అవ్వాలి అని ప్లాన్ చేసుకోవటమే కరెక్ట్ పద్ధతి. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనకి సిఏజిఆర్ తెలిసింది, ఎంత సిఏజిఆర్ అయితే మనకి ఎంత డ్యూరేషన్ పడుతుంది అన్నది తెలిసింది. ఇప్పుడు మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్నది చూద్దాం. మనం మెయిన్ గా 5 టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేసుకుందామండి. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్. ఫస్ట్ వన్, లార్జ్ క్యాప్. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే టాప్ 100 కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఈ ఫండ్స్ చాలా స్టేబుల్ గా ఉంటాయండి. వొలటాలిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఒకేసారి చాలా హైకి వెళ్ళిపోవటము, ఒకేసారి పడిపోవటము ఇది కాస్త తక్కువగా ఉంటుంది. అండ్ దీస్ ఆర్ కంపారిటివ్లీ వెరీ సేఫ్ ఫండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్, అలాగే హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్, ఇవన్నీ లార్జ్ క్యాప్ ఫండ్స్ కిందే వస్తాయి. హిస్టారికల్ గా ఈ ఫండ్స్ 15% నుంచి 17% వరకు రిటర్న్ ఇచ్చినాయి లాస్ట్ 5 year డేటా తీసుకుంటే. మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే మిడ్ సైజ్డ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ స్టెబిలిటీ కాస్త తక్కువగా ఉంటుంది కంపేర్ టు లార్జ్ క్యాప్. వొలటాలిటీ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది, కానీ రిటర్న్స్ ఎప్పుడు లార్జ్ క్యాప్ కన్నా బెటర్ గా ఉంటాయి. మనం ఎప్పుడూ అనుకుంటాం కదా, రిస్క్ ఎక్కువ ఉన్న దగ్గర రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్, కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్, ఇవి మిడ్ క్యాప్ ఫండ్స్ కింద వస్తాయి. ఈ ఫండ్స్ కూడా లాస్ట్ 5 years డేటా తీసుకుంటే అప్రాక్సిమేట్ గా 23% నుంచి 25% వరకు రిటర్న్ వచ్చిందండి. చూడండి, లార్జ్ క్యాప్ లో అప్రాక్సిమేట్ గా 17% రిటర్న్ ఉంటే మిడ్ క్యాప్ లో 23% రిటర్న్ ఉంది. కానీ లార్జ్ క్యాప్ స్టెబిలిటీ ఇస్తుంది, మిడ్ క్యాప్ లో స్టెబిలిటీ కాస్త తక్కువగా ఉంటుంది.
స్మాల్ క్యాప్ ఫండ్స్, ఈ ఫండ్స్ స్మాల్ కంపెనీస్ లో అప్పుడే గ్రో అవుతున్న కంపెనీస్ లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. చిన్న కంపెనీస్ కాబట్టి, అప్పుడే గ్రో అవుతున్న కంపెనీస్ కాబట్టి హై గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది, కానీ ఇవి హై రిస్కీ కూడా. బికాజ్ మనకి చాలా బాగా తెలుసు కదా, చాలా కంపెనీస్ ప్రాఫిట్ లోకి వెళ్ళలేక కంపెనీని షట్ డౌన్ చేసిన సినారియోస్ కూడా చాలానే ఉన్నాయి. సో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. టాటా స్మాల్ క్యాప్ ఫండ్, నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, ఇలాంటివన్నీ హిస్టారికల్ గా మనం లాస్ట్ 5 years డేటా తీసుకుంటే 25% నుంచి 30% వరకు రిటర్న్ వచ్చింది. బట్ యాజ్ వి ఆల్వేస్ సే, మీకు రిటర్న్ ఎంత హెవీగా ఉంటే రిస్క్ కూడా అంత హెవీగానే ఉంటుంది. మార్కెట్ లో సినారియోస్ మారినప్పుడు, వార్ లాంటి కండిషన్స్ వచ్చినప్పుడు, కోవిడ్ లాంటి కండిషన్స్ వచ్చినప్పుడు హైయెస్ట్ వాలటాలిటీ ఉండేది స్మాల్ క్యాప్ ఫండ్స్ లోనే. సో ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీ అయిన వాళ్ళు మాత్రమే స్మాల్ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. దెన్ కమ్స్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండ్ మల్టీ క్యాప్ ఫండ్. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అండ్ మల్టీ క్యాప్ ఫండ్స్ ఈ రెండు ఒకటే అనుకుంటారండి చాలా మంది, కానీ ఈ రెండు ఒకటి కాదు. ఫ్లెక్సీ క్యాప్ అయినా మల్టీ క్యాప్ ఫండ్ అయినా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాయి. కానీ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ లో ఫండ్ మేనేజర్ కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే మార్కెట్ కండిషన్స్ ని బట్టి వాళ్ళ స్టాక్స్ ని వాళ్ళు లార్జ్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ కి, మిడ్ క్యాప్ నుంచి స్మాల్ కి, స్మాల్ నుంచి లార్జ్ క్యాప్ కి వాళ్ళు స్టాక్ మూమెంట్ కి డెసిషన్ తీసుకోవచ్చు. ఇందులో రిస్ట్రిక్షన్ అనేది ఏమీ లేదు. ఫండ్ మేనేజర్ వాళ్ళ ఫండ్స్ ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అనే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కానీ మల్టీ క్యాప్ అలా కాదండి. మల్టీ క్యాప్ లో కంపల్సరీగా 25% లార్జ్ క్యాప్ లో, 25% మిడ్ క్యాప్ లో, 25% స్మాల్ క్యాప్ లో మ్యాండేటరీ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. సో మల్టీ క్యాప్ ఫండ్ లో ఫ్లెక్సిబిలిటీ లేదు కనుక మల్టీ క్యాప్ ఫండ్స్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ తో కంపేర్ చేసుకుంటే కాస్త రిస్క్ ఎక్కువ. కొన్ని ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్, కోటక్ ఫ్లెక్సీ క్యాప్, ఇవన్నీ హిస్టారికల్ గా లాస్ట్ 5 years లో అప్రాక్సిమేట్ గా 18% నుంచి 22% వరకు రిటర్న్ ఇచ్చినాయండి. అలానే మల్టీ క్యాప్ ఫండ్స్ లో క్వాంట్ యాక్టివ్ ఫండ్ కానీ, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మల్టీ క్యాప్ ఫండ్ కానీ, ఇలాంటి ఫండ్స్ లాస్ట్ 5 years లో అప్రాక్సిమేట్ గా 22% నుంచి 24% వరకు రిటర్న్ ఇచ్చినాయి. సో మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీరు దేనికి ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీ పర్పస్ ఏంటి, మీ గోల్ ఏంటి అన్నది మీకు క్లియర్ గా తెలిస్తే మీరు ఎలాంటి ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలో తెలుస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా వాళ్ళ ఇంట్లో చిన్న బేబీ పుట్టి ఆ బేబీకి ఫ్యూచర్ లో ఎడ్యుకేషన్ కోసమో, ఆ బేబీ కోసమో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, గుడ్ 18 to 20 years టైం ఉంది కదా. సో అలాంటప్పుడు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ చూస్ చేసుకున్నా తప్పలేదు, బికాస్ దే హ్యావ్ ఇన్నఫ్ ఆఫ్ టైం కాబట్టి. అదే సే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక ఇల్లు కట్టుకోవాలి అని సేవింగ్స్ చేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ విత్ ఇన్ 5 years ఉందనుకోండి, మనం స్మాల్ క్యాప్స్ జోలికి వెళ్ళకూడదు. సో మీ గోల్ ఏంటి అన్నది మీకు క్లియర్ గా తెలిస్తే మీరు ఏ టైప్ ఆఫ్ ఫండ్ ని మీరు చూస్ చేసుకోవాలి అన్నది మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఒకసారి ఫండ్ మనం చూస్ చేసుకున్న తర్వాత వాళ్ళ అప్రాక్సిమేట్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి అన్నది మనకి హిస్టారిక్ డేటా గూగుల్లో అవైలబుల్ గా ఉంటుందండి, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మనం ముందుగానే క్యాలిక్యులేట్ చేసినట్టు మీకు ఫండ్ ఏంటి అన్నది తెలిస్తే, అప్రాక్సిమేట్ రిటర్న్ ఏంటి అన్నది తెలిస్తే, మీరు ఎంత అమౌంట్ ఎస్ఐపి చేయాలి అన్నది మీకు తెలుసు కాబట్టి మీ టార్గెట్ మీరు ఏ టైం కల్లా ఎంత డ్యూరేషన్ లో రీచ్ అవ్వగలుగుతారు అనే క్లారిటీ మీకు వస్తుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ప్రతి సంవత్సరం మార్కెట్ ఒకేలాగా పర్ఫామ్ చేయదండి. మార్కెట్ ఆల్వేస్ పర్ఫార్మ్స్ ఇన్ సైకిల్. ఒక సంవత్సరం 10% రిటర్న్ వస్తే, ఒక సంవత్సరం 5% రిటర్న్ వస్తే, ఒక్కొక్క సంవత్సరం 20-25% పైన రిటర్న్ వస్తుంది. అండ్ దిస్ ఈస్ వెరీ నార్మల్. సో మనం ఒక ₹1,00,00,000 బిల్డ్ చేసుకోవాలంటే అది లక్కి సంబంధించిన విషయం కాదండి, డిసిప్లిన్ కి సంబంధించిన విషయం. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మన అమౌంట్ అంత ఎక్కువగా కాంపౌండ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ మీ కెరియర్ గ్రో అయినప్పుడు మీ ఎస్ఐపిస్ ని కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండండి. అండ్ స్టే ఇన్వెస్టెడ్. ఫైనలీ, చిన్న ఎస్ఐపి అయినా సరే మీరు సఫిషియంట్ టైం ఇచ్చి డిసిప్లిన్డ్ గా, కన్సిస్టెంట్ గా ఉంటే వెల్త్ బిల్డ్ అవుతుంది. ఎస్ఐపిస్ గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఐల్ సీ యూ అగైన్. Bye bye.